అంటే కట్టేస్తున్నారు. మళ్ళీ హైదరాబాద్ ఏంటంటే ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఫార్మాకి కానివ్వండి ఇదంతా అసలు చాలా మంచిగా అయిపోయింది. ఫార్మా హబ్ గా కూడా తెలంగాణ మంచిగా తీర్చిదిద్దుకున్నది కాబట్టి పుట్టగొడుగులు లెక్క హాస్పిటల్ అన్ని వెలుస్తా ఉన్నాయి. వైద్యం కోసం కూడా చాలా మంది వస్తా ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ నిధులు ఏవైతే ఉన్నాయో వీటి కోసమే హాస్పిటల్ పెడుతున్నారు. ఇది సత్యం. ఇంకా పెద్ద పెద్ద డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు. ఎట్లా అంటే మేము నెలలో ఇన్ని సర్జరీస్ చేసినామని చెప్పి ఫేక్ గా కొన్ని చూపిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడైనా కాదు, గత ప్రభుత్వంలోనే అయితే వీళ్ళపైన ఎంక్వైరీలు అయినాయి, విజిలెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. ఆ రిపోర్ట్లు ఎడపోయినాయండి అసలు. ఆ రిపోర్ట్లు గనక ఈ రోజు బయట పెడితే ఈ రోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయేది కాదు. ఈ పెద్ద మనుషులు వచ్చి ఇంత నీతి వాక్యాలు మాట్లాడుకుంటా ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మేము ఆరోగ్యశ్రీ ఆపేసామని చెప్పి గవర్నమెంట్ ని కూడా బెదిరించేటోళ్ళు కాదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో, దీనిపైన ఎందుకంత సీరియస్ యాక్షన్ తీసుకుంటలేదు, మరి వాళ్ళకి ఎందుకు భయపడుతుందో కూడా అర్థమైతలేదు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఎందుకు భయపడుతుందో కూడా ఈ రోజు గవర్నమెంట్ అర్థమైతలేదు.